కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంక్లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. అయినప్పటికీ బ్యాంక్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఖాతాదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ 160 మంది ఖాతాదారుల బంగారు నగలను మాయం చేసినట్లు గుర్తించారు. దీంతో ఖాతాదారులు భయాందోళనలతో బ్యాంకు వద్దకు వచ్చి రోధిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగస్తులు మాత్రం తమపై స్థాయి ఉద్యోగులతో మాట్లాడి నెల రోజుల్లో బంగారాన్ని తిరిగి అందించడం లేదా బంగారం ఖరీదు నైనా చెల్లించే ఏర్పాటు చేస్తామని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ బ్యాంకు వద్ద ఖాతాదారులు భయాందోళన చెందుతున్నారు. దీంతో బ్యాంకు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. బ్యాంకు అధికారులు బంగారాన్ని అప్రైజర్ వద్ద నుంచి రికవరీ చేసే పనిలో నిమగ్నం అయినట్టు సమాచారం. ఇదే బ్యాంకులో గతంలో కూడా ఇలాగే జరిగినట్లు బ్యాంకు ఖాతాదారులు తెలిపారు. దాని గురించి కాదు, ఆయన ఉన్నది జస్ట్ ఇదంటే కొంచెం ఇబ్బంది కలగకుండా అంతేగాని ఎన్ని రోజులు దాచారు కదా మీరు. ఇబ్బంది పెట్టాను కాదు, ఆయన పెట్టుకున్నది ఇబ్బంది పెట్టడం కాదు, జనాలు ఇబ్బంది పెట్టడం. వస్తువు ఇస్తానని మీ బ్యాంక్ వారు చెప్తున్నారు మార్కెట్ రేట్ ప్రకారం, కానీ మా ఉద్దేశం ఏంటంటే దానికి వ్యాట్, జిఎస్టీ, మేకింగ్ చార్జెస్, వస్తువు అట్ ప్రెజెంట్ మార్కెట్ వాల్యూతో ఉన్నటువంటి దానికి ప్రతిదీ కూడా రూపాయితో కూడా చెల్లించాలని ఏంటంటే మా మొత్తం అందరి తరఫున బాధితుల తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. సార్, ఇది మాది. ఏదైతే మీరు విల్లింగ్ లెటర్ తీసుకుంటున్నారో దానికి మీరు కేవలం ఆ విల్లింగ్ లెటర్ లో. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ రాము, తుని మండలం ఎంపీపీ. గత 15 రోజులు బట్టి తుని మండలం తేటగుంట పరిధిలో ఉన్నటువంటి కెనరా బ్యాంక్ బ్రాంచ్లో ఇక్కడ కేవలం ఈ గోల్డ్ లోన్ నిమిత్తం జరిగినటువంటి కొన్ని అవకతవకలు జరిగాయి. అది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అప్రైజర్ కొన్ని మిస్చీఫ్ చేసి కొన్ని వస్తువుల్ని, కస్టమర్స్ తాలూకు వస్తువుల్ని టెఫ్ట్ చేసాడని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. దానికి మేము బ్యాంక్ మేనేజర్ గారు వివరణ కోరగా బ్యాంక్ మేనేజర్ గారు కూడా ఎస్ జరిగిందండి, అది ఎంత అనేది నిన్నటి వరకు తెలియలేదు, మాకు ఈవేళ ఒక ఫిగర్ వచ్చిందని చెప్పడం జరిగింది, అది ఆయన నుంచి అడగండి. అట్లనే బ్యాంక్ మేనేజర్ గారిని నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ది తుని మండలం తరపు నుంచి అలాగే బాధితుల తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే మీరు వస్తువు ఇక్కడ పోయిందో, మిస్ అయిందో, ఆ మిస్ అయిన వస్తువులో భవిష్యత్తులో ఒకవేళ వస్తువు దొరికితే ఓకే, వస్తువు దొరకకపోతే ఆ వస్తువు ప్లేస్లో వస్తువు ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాల్యూ ప్లస్ వ్యాట్ ప్లస్ జిఎస్టీ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఇవ్వాలని చెప్పేసి మేము గౌరవ జనరల్ మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ బిఎం గారు సానుకూలంగా స్పందించి మేము పై అధికారులకు చెప్తాం సార్, ఖచ్చితంగా పై అధికారులు కూడా దీనిపై సానుకూలంగా ఉన్నారని చెప్పడం జరిగింది. అయితే దీనికి 3-4 రోజులు టైం అడగడం జరిగింది. ఆయన ఆ 3-4 రోజుల టైం కూడా తీసుకుని 4 బుధవారంలో ఎట్టి పరిస్థితులు దీనికి ఒక క్లారిటీ ఇచ్చి, అంటే ఎండ్ కాకుండా నెల 2 నెలలు 3 నెలలు కాకుండా దయచేసి బాధితులందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే నిర్దిష్టమైనటువంటి సమయం కేటాయించి తొందరలోనే ఈ కేసుని ఛేదించి బాధితులందరికీ న్యాయం చేయాలని పత్రికాముఖంగా గౌరవ మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, థ్యాంక్ యూ. మేనేజర్ మాది ఈరోజు అకౌంట్ చెక్ చేయడం, బంగారం చూపించడం జరిగింది. చూపించినప్పుడు 5 వస్తువులు పెట్టాము, అందులో నక్లెస్ మిస్ అయింది. అది నక్లెస్ ఎందుకు మిస్ అయింది అని అడిగితే అది వేరే మిస్ మ్యాచ్ అయిందని చెప్తున్నారు, లేదంటే పోయిందని కూడా చెప్తున్నారు. అది ఎప్పుడు ఇస్తారని చెప్తే నెల రోజులు అలాగా టైం పడుతుంది, ఇంకా అవన్నీ దీని మీద పూర్తిగా విచారణ చేసి తర్వాత చెప్తాము అని చెప్తున్నారు. ఈ బ్యాంకు ఇప్పుడే కాదు, ఈ బ్యాంకు గత పూర్వం నుంచి కూడా ఇట్లానే జరుగుతుంది. ఎందుకంటే ఇది వరకు ఊళ్ళో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. దీని మీద ఎలాంటి వాళ్ళు ఎంక్వైరీలు కానీ ఆడిట్ కూడా కరెక్ట్ గా జరగట్లా. ఎందుకంటే ఆడిట్ వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యే ఉంటారు. ఎందుకంటే ఆడిట్ లో ప్రతి విషయం వాళ్ళు క్లారిటీ తీసుకుంటారు. ఇందులో మేనేజర్ అవని, అక్కడ పనిచేసే అప్రైజర్ అవని, లేదంటే అక్కడ అకౌంటెంట్ అవని, మొత్తం అంతా ఇది ఒక స్కామ్ కింద చేశారు. ఈ స్కామ్ ను సేధించాలని కోరుకుంటున్నారు. దయచేసి మీరందరూ ఓపికతో ఎదురు చూడాలని, అంతేకాదు మీ విశ్వాసాన్ని ఇక ముందు కూడా మేము కొనసాగించుకుంటామని మేము భరోసా ఇస్తున్నాము. ఇది జరిగింది కాబట్టి ఏదైతే జరిగిందో అవకతవకలు అటువంటి భవిష్యత్తులో జరగకుండా ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పత్రికాముఖంగా ప్రసారముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ నెల రోజుల్లో మేము సాధ్యమైనంత వరకు నెల రోజుల్లో మేము కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. ఇది మా పై అధికారులతో మాట్లాడి
ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.